నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇక ప్రపంచ క్రికెట్ లోని అత్యంత ఆసక్తికరమైన పోరాటానికి రంగం సిద్ధమైంది. వెస్టిండీస్ సిరీస్ ముగియగానే టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ ఆఫ్ ఫైర్ కోసం దిగనుంది. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు సాగే ఈ పర్యటనలో 3 వన్డేలు, 5 టీ20ల మహాసమరం జరగనుంది. అయితే ఈ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇప్పుడు భారత క్రికెట్ లో కొత్త యుగంకు నాంది పలుకుతోంది. ఈ పర్యటనలో 2 బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. మొదటిది శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ దక్కటం. ఇక రెండోది కొన్ని నెలల తర్వాత మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీలు మళ్ళీ ఒకేసారి మైదానంలోకి రావటం. మరి భారత జట్టులో చోటు దక్కించుకున్న వారెవరు? కెప్టెన్సీ మార్పు వెనక ఉన్న వ్యూహం ఏంటి? ఆస్ట్రేలియా టూర్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ టీమిండియా జట్టును ప్రకటించడంతో భారత క్రికెట్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. ఇకపై టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ కు కూడా శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అంటే రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిగా బ్యాట్స్మెన్ గా జట్టులో కొనసాగనున్నాడు. డిసెంబర్ 2021 తర్వాత రోహిత్ కేవలం ఆటగాడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో హైలైట్స్ ఏంటంటే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. ఐపీఎల్ 2025 తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరపున ఆడారు. అంటే దాదాపు 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రికెట్ కింగ్స్ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఆడుతున్న మొట్టమొదటి వన్డే సిరీస్ ఇదే. అలాగే డిసెంబర్ 2020 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. ఇక జట్టు కూర్పు విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్ లో టెస్టులు ఆడుతున్న కారణంగా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. గాయాల కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ధ్రువ్ జురేల్ వంటి యువ సంచలనాలు కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించున్నారు. ఈ ఫార్మాట్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ లాంటి యంగ్ టాలెంట్ కు చోటు దక్కింది. మొత్తంగా యువ సారథ్యంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అండతో టీమిండియా ఆసీస్ లో బిగ్ ఛాలెంజ్ కు సిద్ధమవుతోంది.